హిందూ సాంప్రదాయాల్లో కాళీమాతను ఆదిపరాశక్తి యొక్క ఉగ్ర స్వరూపంగా భావిస్తారు. అమ్మవారి రూపం మనకు మొదటిసారి చూస్తే ఉగ్రంగా కనిపించినప్పటికీ, భక్తుల విశ్వాసంలో ఆమె తన పిల్లల్ని రక్షించే తల్లిగాను, చెడుపై మంచిని సాధించే శక్తికి కాళీమాత ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అహంకారం, అధర్మం, దుష్ట శక్తులను నాశనం చేసి, ధర్మాన్ని కాపాడే శక్తిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటామండి. భక్తుల దృష్టిలో అమ్మవారు ఒక దేవత మాత్రం కాదు, తమ ఇంటి తల్లి, తమ కష్టాల్లో అండగా నిలిచే శక్తి, తమ కుటుంబాన్ని కాపాడే దేవతగా ప్రతి ఒక్కళ్ళు కొలుచుకుంటూ ఉంటారండి. కాళీమాత ఆరాధనలో ప్రధానమైన భావన శక్తిగా చెప్పుకుంటుంటాము. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనటానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలని ప్రతి భక్తుడు కోరుకుంటుంటాడు. కాళీమాత రూపాన్ని కేవలం ఉగ్ర రూపంగా చూడకూడదు మనం. అమ్మవారి రూపం మనకు గొప్ప సందేశాన్నిస్తుంది. మనలోని భయాన్ని, అహంకారం, కోపం, చెడు ఆలోచనలు జయించేలా చేస్తుంది. ఇంకోటేంటంటే ఈ రూపం మనకు తెలిపిచ్చేదేంటంటే, చీకటిని తొలగించే వెలుగుగా, అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానంలా, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యంలా మనకు ఆ అమ్మవారి రూపం మనకు దర్శనమిస్తుందండి. అందుకే కాళీమాత ఆలయ దర్శనం అంటే కేవలం దేవుడిని చూడటం మాత్రమే కాదండి. మనలోని భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని గుర్తు చేసే ఆధ్యాత్మిక అనుభవంగా చెప్పుకుంటూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనసుకు ప్రశాంతంగా కల్పిస్తుందండి. నాకు గూడా అలాంటి భావనే కలిగింది. మియాపూర్ కాళీమాత ఆలయం మనకు చెప్పే ప్రధానమైన సందేశం ఒకటే గుర్తుపెట్టుకోండి. శక్తిని నమ్మండి, ధైర్యంగా ముందుకు సాగండి. కాళీమాత ఉగ్ర రూపం వెనక ఉన్నది భక్తులను భయపెట్టడం కాదండి, చెడును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వటం. అందుకే అమ్మవారిని భక్తుల అమ్మ అని పిలుస్తుంటారు. చరిత్రలో ఒక ఆలయం ఎంత పురాతనమైనదని ముఖ్యం కాదండి. ఆ ఆలయం ప్రజల మనసుల్లో ఎంత విశ్వాసాన్ని పెంపొందించిందనేదే ముఖ్యమైన విషయంగా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. కాళీ మాత అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కంపల్సరీగా ఉండాలండి. ఇక్కడ ముడుపులు కూడా కట్టుకుంటూ ఉంటారు. అది కూడా మనం అక్కడ ఉన్న పూజారి గారిని కనుక్కొని మనం కట్టుకోవచ్చు. ఇంకోటేంటంటే ఆలయం బయటకొచ్చిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, శివుడు, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి కం మనకు దర్శనమిస్తారండి. ఫస్ట్ మనకి శివుడు కనిపిస్తారు. అంటే చంద్రలింగం కనిపిస్తుందండి. కొంచెం ముందు భాగంలోనే మనకేం కనిపిస్తుందంటే యమధర్మరాజు, చిత్రగుప్తుడు కనిపిస్తా ఉంటారు. ఇక్కడ మనకి యమధర్మరాజుని చూడటం అంటే చాలా టెంపుల్స్‌లో చూస్తాం. ఈ టెంపుల్‌లో గూడా యమధర్మరాజుని నేను చూశాను. నాకది హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకోటేంటంటే యమధర్మరాజుకి పూజ చేస్తే చావుకు సంబంధించిన గండాలు తొలగిపోతాయని చెప్తా ఉంటారు. అదొకటి మెయిన్ అండి. అక్కడికెళ్ళినప్పుడు చాలామంది అది కూడా చేపించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి గురించి మనకు తెలిసిందే కదండీ! బలం, ధైర్యం, భక్తి, రక్షణకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. కాళీమాత అమ్మవారి సన్నిధిలో ఆంజనేయ స్వామి ఉండటం భక్తుల దృష్టిలో శక్తి, ధైర్యానికి ప్రతీకగా భావించవచ్చు. మంగళవారం, శనివారం టైంలో ఆంజనేయ స్వామికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ పరమశివుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ పరమశివుడికి పరమాత్మ స్వరూపం సృష్టి, స్థితి, లయ తత్వానికి ప్రతీకగా భావిస్తుంటారు. తర్వాత మనకిక్కడ కనిపించేది దుర్గామాత అమ్మవారు. ఇక్కడ దుర్గామాత అమ్మవారిని దుష్ట శక్తులను సంహరించి భక్తులను రక్షించే అమ్మవారుగా పూజిస్తారు. కాళీమాత, దుర్గామాత 2 శక్తి ఆరాధనలో ముఖ్యమైన రూపాలే అండి. అందుకే ఆలయంలో అమ్మవారి వివిధ రూపాలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఎల్లమ్మ తల్లి గారు కూడా దర్శనమిస్తా ఉంటారు. దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, తర్వాత మనకి కాళీమాత. ఇన్ని రూపాలు మనకిక్కడ కనిపిస్తా ఉంటాయి. తర్వాత మనకి నాగదేవతల నాగదేవతలు గూడా కనిపిస్తూ ఉంటారు. ఈ మియాపూర్ కాళామాత ఆలయంలో కనిపించే నాగదేవతలు భక్తులు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో నాగదేవతలకు ఎంతో పవిత్రమైన భావిస్తారండి. నాగ ప్రతిమకు ప్రకృతి శక్తికి, నాగశక్తికి ప్రతీకగా భక్తులు పూజిస్తుంటారు. ముఖ్యంగా నాగపంచమి వంటి పర్వదినాల్లో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నాగ ప్రతిమను దర్శించుకునే భక్తులు కుటుంబ శ్రేయస్సు, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ కనకదుర్గమ్మ ఫస్ట్ వెలిసిందంటండి. తర్వాత నాగలోకపు నాగదేవతలు తర్వాత యమధర్మరాజు వీళ్ళందరినీ అక్కడ ప్రతిష్ఠించారంట. అమావాస్య, పుణ్యమ టైంలో అమ్మవారికి శాకంభరి అవతారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారంట ఇక్కడ. ఇక్కడగా
ఇది మాత్రం మనకు మియాపూర్ దగ్గరలో ఉందండి. ఇది మియాపూర్ నుంచి బొల్లారం ఎళ్ళే మధ్యలో ఉంటుంది. మియాపూర్ నుంచి మనకు బసెస్, ఆటోసు అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది మియాపూర్ ఎళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్‌లో కాళీమాత టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్‌కి చాలా విశిష్టత ఉంది. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ రాజేష్ నాయుడు.